హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుండి తీన్మార్ మల్లన్న సస్పెండ్ అంశం మర్చిపోకముందే మరికొంతమందిపై సస్పెన్షన్ వేటు తప్పదని వార్తలు వినబడుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్తగా నియమితురాలైన మీనాక్షి నటరాజన్ పార్టీలో కొన్ని స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ జారీ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా సీనియర్ నేత అయిన విహెచ్ హనుమంతరావు ఆయన నివాసంలో కొందరు కాపు నేతలతో సమావేశం అవ్వడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ రహస్య మీటింగ్పై సమాచారం అందడంతో కొత్త కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ విహెచ్పై ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. పార్టీలో గ్రూప్ మీటింగ్స్, కుల సమావేశాలు పార్టీ నియమ నిబంధనలకు విరుద్ధమని తెలిపారని సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళ్తే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు విహెచ్ నివాసంలో కాపు నేతల మీటింగ్ జరిగింది. ఈ 300 కాపు నేతల సమావేశానికి కాంగ్రెస్ నాయకులతో పాటుగా బీజేపీ, కారు పార్టీ నాయకులు కూడా హాజరైనట్లుగా తెలిసింది. ప్రతిపక్ష పార్టీలను ఈ సమావేశానికి ఆహ్వానించడం ఏంటని మీనాక్షి నటరాజన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సమావేశం గురించి విహెచ్ పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఒకరిద్దరికి కోపం రావచ్చు. నిన్న జరిగిన మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారిని కానీ ప్రభుత్వాన్ని కానీ ఎవరు తిట్టలేదు. లెక్కల్లో కాపు జనాభా కొంచెం తక్కువ ఉందని అభిప్రాయపడ్డారు. దాని మీద ముఖ్యమంత్రిని నేరుగా సంప్రదించి మాట్లాడదామన్నారు. సీఎంతో మాట్లాడిన తర్వాతే 300 కాపు సభ తేదీ ఖరారు చేస్తాం అని విహెచ్ అసలు సంగతిని చెప్పేశారు. అయితే విహెచ్ హనుమంతరావు రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత. ప్రస్తుతం రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన కూడా బీసీ నినాదాన్ని వినిపించడమే కాకుండా కాపు మహాసభలకు భారీ ఏర్పాట్లు చేస్తుండడంతో తెలంగాణ ప్రభుత్వాన్ని మరింత బద్నాం చేసేందుకు పెద్ద రాజకీయ వ్యూహం పన్నుతున్నట్లుగా తెలుస్తోందని పార్టీ శ్రేణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే తీన్మార్ మల్లన్న వివిధ జిల్లాల్లో నిర్వహించిన బీసీ సభలతో ప్రజలు ప్రభుత్వం విడుదల చేసిన కుల నివేదిక రిపోర్టుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా ఇప్పుడు విహెచ్ కూడా నేను సైతం అంటూ సభ నిర్వహిస్తే పరిస్థితి ఇంకా జటిలంగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోని నాయకులే ఇలా సభలు సమావేశాలు నిర్వహిస్తే పార్టీలోని మరికొందరు కులాల నేతలు వారి బల ప్రదర్శనకు సభలు నిర్వహించే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ నాయకులు కంగారు పడుతున్నారు. అయితే విహెచ్ మీటింగ్ విషయాన్ని ఏఐసిసి సీరియస్గా స్పందించినట్లుగా సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీలను పిలిచి మరీ సొంత ప్రభుత్వాన్ని విమర్శించడం ఏంటని ప్రశ్నిస్తున్నట్లుగా సమాచారం. బీసీ కులగణన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి గీత దాటి విమర్శించడం సబబు కాదని మీనాక్షి నటరాజన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ లీడ్ చేయాల్సిన సమావేశానికి ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలను ఆహ్వానించడం ద్వారా పార్టీకి ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారని మీనాక్షి నటరాజన్ ప్రశ్నించారు. అంతేకాకుండా రాష్ట్రంలో చేపట్టిన కులగణన అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఛాలెంజ్గా తీసుకుని ఈ సర్వే నిర్వహించిందని, ఇది కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, గత ప్రభుత్వాలు చేయలేని పనిని కాంగ్రెస్ పార్టీ చేసి చూపించిందని, సాధించిందని, దీన్ని పార్టీలోని నాయకులంతా ఒక్కతాటిపైకి వచ్చి అభినందించాలని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కోరారని సమాచారం.